బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటసే అందుకు కారణం. డార్లింగ్స్, మా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండంటూ ప్రభాస్ ఓ స్టోరీ పోస్ట్ చేశారు. కొంపదీసి కాబోయే భార్యను పరిచయం చేస్తాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి గురించి గతంలోనూ అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు స్వయంగా ప్రభాసే స్టేటస్ పెట్టడంతో మరిన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభాస్ పెట్టుకున్న స్టేటస్ తప్పకుండా పెళ్లి గురించే అయ్యుండొచ్చన్న ఆసక్తి నెలకొంది. మరి ఆ అమ్మాయి ఎవరు అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి సినిమా సైతం విడుదలకు సిద్ధమవుతుంది. ప్రభాస్ పెట్టిన స్టేటస్ ఈ సినిమాకు సంబంధించిందని ప్రచారం కూడా జరుగుతుంది. మరి డార్లింగ్ ఏ శుభవార్త చెప్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రభాస్ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. డార్లింగ్స్ ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఇస్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అని ప్రభాస్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ స్టేటస్ కు సంబంధించి నెటిజన్స్ అయితే కల్కి సినిమాకు సంబంధించి అని కొందరు అంటున్నారు, కొందరు తన జీవిత భాగస్వామికి సంబంధించింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో రెండిట్లో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటసే అందుకు కారణం అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, అయితే అసలు ప్రభాస్ తన కల్కి సినిమాకు సంబంధించి ఈ స్టేటస్ పెట్టడం జరిగిందా, లేదంటే ఒకవేళ నిజంగానే తన జీవిత భాగస్వామికి సంబంధించి ఈ స్టేటస్ పెట్టడం జరిగిందా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ పైన ఏం వార్తలు వచ్చినా సరే అదే ఒక సెన్సేషను. ఇలాంటి వార్తల్లోనే ఈ వార్తను కూడా మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభాస్ చాలా వరకు సోషల్ మీడియాలో చాలా తక్కువగానే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే అనవసరమైన వార్తలకు చాలా దూరంగా ఉంటారు ఆయన, అంటే గ్యాసిప్స్ కూడా చాలా దూరంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ట్వీట్ అంటే మా జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి వస్తుందనేది ఒక ట్వీట్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దాన్ని ప్రధానంగా అనేక మంది ఫ్యాన్స్ తీసుకొని ప్రభాస్ జీవితంలోనికి ఎవరు వస్తున్నారు అంటే ఇప్పటివరకు బ్యాచులర్గా ఉన్న ప్రభాస్ పైన అనేక కథనాలు మనం చూసాం. అనేక మంది హీరోయిన్లు ఆయన జీవితంలోకి వస్తున్నారనేది మనకు కనిపించింది. అంటే అది వాస్తవానికి దగ్గరగా ఉన్నా లేకపోయినా అనేక రూపాల్లో ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే మిగతా దగ్గరగా ఉన్న పరిచయం ఉన్న వారు కావచ్చు, అనేక రూపాల్లో మనకు కనిపించింది. ప్రధానంగా అనుష్క పైన అయితే అనేక కథనాలు మనం చూసాం. అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటారనేది అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే డార్లింగ్ అనే పదానికి ఒక క్యారఫ్ అడ్రస్గా ఉండే ప్రభాస్ పైన అనేక కథనాలు మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆయన చేసిన మా జీవితంలోనికి వస్తున్న ఒక కొత్త వ్యక్తిగా ఆయన చెప్పడం దాంట్లోనే ఒక ట్విస్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నా జీవితంలోనికని కాకుండా అంటే అవర్ అంటే నా జీవితంలోనికని మై అనకుండా అవర్ అనేది ఒక ఫ్లోరల్ ఉపయోగించారు. కాబట్టి ఆయన వాళ్ళ కుటుంబంలోనికి ఏదైనా వస్తున్నారా, లేకపోతే ఇంకా మిగతా ఏదైనా ఒక ట్విస్ట్ ఉందా అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరోవైపు తన జీవితంలోకి వస్తే ఇప్పుడు ఇన్స్టాలోనే ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది కూడా చూడాలి. ఎందుకంటే ప్రభాస్ కుటుంబ నేపథ్యం కావచ్చు, ప్రభాస్ ఆ ఫ్యామిలీ కావచ్చు,
పెళ్లిళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో చాలా వైభవంగా చేసే పరిస్థితి ఉంటుంది, చాలా అట్టహాసంగా చేస్తారు. దాన్ని ఏదో ఒక చిన్న ట్వీట్తోనూ ఇంకోటో చేసే అవకాశం లేదనేది మరొక వాదన. ఏదేమైనా ప్రభాస్కు సంబంధించిన ఈ ట్వీట్ అనేది ఒక పెద్ద ఇప్పుడు చర్చ రేపుతోంది, అభిమానులు ఆసక్తికరంగా మారింది. అనేక మంది ప్రభాస్కి వెల్కమ్ చెప్తూ ఆయనకి జీవిత భాగస్వామి వస్తుంది అనేది అనేక మంది ప్రభాస్ అభిమానులు చాలా ఆనందంతో ట్వీట్ చేస్తున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన ఇది వైరల్ అవుతుంది ప్రభాస్ పైన. ఎందుకంటే ప్రభాస్తో ఏం చేసినా సరే, అంటే బాహుబలి దగ్గర నుంచి అనేక సినిమాల రూపంలో ఆయన పూర్తిగా అభిమానుల్లో చాలా తన అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభాస్ పెళ్లిపైన మనకి ఇప్పుడు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ వైరల్ జరుగుతుంటుంది. మరోవైపు ఆయన పూర్తిగా అంటే కల్కి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇలాంటి పెద్ద ప్రమోషన్స్లోనే ఇది ఒక భాగం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రభాస్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇది చాలా పూర్తిగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లోన. మరోవైపు అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఈ సినిమాలో అతనితో క్లోజ్గా మూవే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా దీనిపైన ఎటువంటి కామెంట్స్ పెట్టలేదు. పూర్తిగా అభిమానులు, ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫాలోవర్సు, మిగతా వాళ్ళే పెద్ద ఎత్తున ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నారు. వాళ్ళకి ఉన్న అభిప్రాయాలన్నీ దాన్ని క్రోడీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ చేసిన ఈ ఇన్స్టాగ్రామ్ ట్వీట్ అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా కనిపిస్తుంది, మరోవైపు ఆసక్తిగా కనిపిస్తుంది. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారా ఆయన, దాన్ని ఏమైనా చివరి వరకు తీసుకెళ్తారా, లేకపోతే ఈ 2 వాక్యాలతో ముగించి ఒక ట్విస్ట్ లాగా ఉంచి పెడతారా, లేకపోతే ఆయన దీన్ని కొనసాగిస్తూ చివరికి దాన్ని సుఖాంతం చేసేలాగా ఆ చిక్కుముడి విడిపోయేలాగా ఏదైనా అభిమానులందరికీ ఒక మంచి వార్త చెప్తారన్నది చూడాల్సిన ఆసక్తికరంగా మనకు కనిపిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటస్ అందుకు కారణం. డార్లింగ్స్, మన జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ స్టోరీ పోస్ట్ చేశారు. కొంపదీసి కాబోయే భార్యను పరిచయం చేస్తాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి గురించి గతంలోనూ అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు స్వయంగా ప్రభాస్ స్టేటస్ పెట్టడంతో మరిన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభాస్ పెట్టుకున్న స్టేటస్ తప్పకుండా పెళ్లి గురించే అయ్యుండొచ్చన్న ఆసక్తి నెలకొంది. మరి ఆ అమ్మాయి ఎవరు అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి సినిమా సైతం విడుదలకు సిద్ధమవుతుంది. ప్రభాస్ పెట్టిన స్టేటస్ ఈ సినిమాకు సంబంధించిందే అని ప్రచారం కూడా జరుగుతుంది. మరి డార్లింగ్ ఏం శుభవార్త చెప్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అయితే ప్రభాస్ కు సంబంధించి ఈ స్టేటస్ అంటే ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి అంత యాక్టివ్ గా ఉండరు, అంటే ఒక్కసారిగా మా జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు అంటూ ప్రభాస్ స్టేటస్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అసలు నిజంగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా, లేదంటే కల్కి సినిమాకు సంబంధించా అని చాలా మంది అయితే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కొందరు అది అంటున్నారు, ఒకవైపు ప్రత్యేక వ్యక్తి తన జీవిత భాగస్వామి అంటారు. ఏంటి అసలు జీవితంలో ఏం జరిగినా సరే ఒక ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇప్పుడు కాదు, చాలా వరకు దశాబ్దాలుగా ఉండే సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితం కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఎవరితో వాళ్ళు సంసారం చేయబోతున్నారు, చివరికి వాళ్ళు విడాకులు తీసుకున్నా సరే ఒక పెద్ద ఎత్తున అనేది సినిమా వాళ్ళది సెలబ్రిటీలుగా వాళ్ళ జీవితాన్ని ఒక ఆసక్తికరంగా అనేక మంది అభిమానులు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే అది నిజంగా రంగుల ప్రపంచం కాబట్టి ఆ రంగుల ప్రపంచంలో ఉండే వాళ్ళ జీవితాలను తొంగి చూడాలనేది ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తికరంగా కనిపిస్తుంది. అంటే
ఇలాగ అనేక జీవితాలు మనం చూసుకుంటే మనకి చాలా వరకు సినిమా హీరోలది హీరోయిన్ది కనిపిస్తుంది. చివరికి వాళ్ళ విడాకుల దగ్గర నుంచి వాళ్ళ జీవితాలు విడిపోతున్నప్పుడు కూడా ఏం జరుగుతుందో వాళ్ళ జీవితాల్లో, వాళ్ళు నిజంగా విడిపోయారా లేదా అనేది అనేక రూమర్స్తో పాటు చివరికి విడిపోయిన తర్వాత ఆసక్తికరమైన కథనాలు చూస్తుంటారు. తిరిగి వాళ్ళు కొత్త జీవితాలు ప్రారంభిస్తే వాటి వైపు కూడా తొంగి చూస్తారు. ఇప్పుడు నిజంగానే ప్రభాస్ అనేది ఒక పెద్ద హీరోగా ఉన్నాడు. ఆయన పెద్ద అంటే కోట్ల రూపాయల బిజినెస్ చేసే ఒక అతిపెద్ద హీరోలో ప్రభాస్ ఒకరు. ఆయన ప్రభాస్ హీరో సంబంధించిన ఆయన వివాహానికి సంబంధించిన అనేక చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఆసక్తికరంగా మారుతుంది. ప్రభాస్కి లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే కుటుంబ సభ్యులు చూపించిన సంప్రదాయమైన పెళ్లి చేసుకుంటారా అనేది ఒక పెద్ద చర్చ. అంటే ఎందుకంటే ఇప్పటికే కృష్ణరాజుకు వారసుడిగా, ఒక సినీ హీరో కృష్ణరాజుకు వారసుడిగా ఉన్న ప్రభాస్ ఆయన పెళ్లిపైన ఆసక్తికరంగా కనిపిస్తుంది. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండే అనేక మంది హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. అంటే చాలా వరకు టాపిక్లోన మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మిగతా సోషల్ మీడియా కావచ్చు, ప్రభాస్ ఫోటో దగ్గర నుంచి ఆయన కుటుంబం దగ్గర నుంచి ఆయన పెళ్లి వరకు అనేక కథనాలు ప్రతిరోజు వినిపిస్తుంటాయి. కానీ ఎప్పుడు కూడా ప్రభాసు వ్యక్తిగతంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ ఎప్పుడు కూడా పోస్ట్ చేసే అవకాశం ఎప్పుడు మనకు కనిపించదు. కానీ ఈసారి ఇచ్చిన ఏదైతే ఈ ట్వీట్ ఉందో, అంటే డార్లింగ్స్ మా జీవితంలోనికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. అంటే ఇక్కడ మనం చిన్నగా గమనించాల్సింది డార్లింగ్స్ మా జీవితాల్లోనికి అనేది, అంటే నా జీవితంలోనికి అనేది ఆయన చెప్పకుండా చాలా ఒక ట్విస్ట్ అనేది పెట్టారని మనం చెప్పాలి. అంటే మా జీవితంలోనికంటే కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగబోతుందా, లేకపోతే ఒక కొత్త వ్యక్తి వచ్చి ఆ కుటుంబంలో చేరబోతున్నారా, లేకపోతే తనకు సంబంధించిన ఇప్పుడు చాలా వరకు హీరోస్ ఒక ఫ్యాన్స్గా ఫీల్ అయ్యేది వాళ్ళ పెంపుడు జంతువుల దగ్గర నుంచి వాళ్ళు అభిమానంగా ఉంచే చాలా వరకు కార్లు కావచ్చు, మిగతా కావచ్చు, అనేక విషయాల్ని ఆయన వాళ్ళు దాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ కొత్త వ్యక్తిని వచ్చేలాగా చూస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య చాలా వరకు మా జీవితంలోకి వస్తుందని చెప్తారు. కానీ ప్రభాస్ ఇక్కడ మా జీవితం అన్నారు, తన జీవితం అనలేదు. అంటే దీనికి సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితంలోనికి తన ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేకపోతే పెద్దలు చూసిన వ్యక్తులు కావచ్చు, పెళ్లి రూపంలో తనకి ఒక భారీగా అడుగుపెట్టబోతుంది అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే నిజంగా ఒక రచ్చనే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది కల్కి సినిమాకి సంబంధించిన చాలా వరకు సినిమా హీరోలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఆ సినిమా హిట్ అవ్వడం కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన అస్త్రంగా ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాన్ని ప్రచారం చేయడం అనేది కీలకంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ తాజాగా చేస్తున్న సినిమాలో కల్కి సినిమాలో ఒక సంబంధించిన హీరోయిన్ ఎవరనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దానిపైన ఒక రచ్చగా నడుస్తుంది. అంటే ప్రభాస్ పక్కన హీరోయిన్గా వేసే వాళ్ళ పైన కూడా ఒక పెద్ద కాన్సన్ట్రేషన్. మనం అనుష్క దగ్గర నుంచి అనేక మంది హీరోయిన్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి దాంట్లో ఈ సినిమాలో ఇప్పటికే మనం చూస్తున్నాం కల్కి సినిమాలో దీపికా పడుకునే హీరోయిన్గా ఉందనేది మనం ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్ ఏదైనా రాబోతుందా అనేది ఒక ట్విస్ట్ అనేది మనకి కనిపిస్తోంది. అంటే సినిమాల్లో ట్విస్టుల పైన కూడా నిజంగానే ఒక కోట్ల రూపాయల వ్యాపారంతో జరిగే సినిమా వ్యాపారానికి అనేక రూపాయల ప్రమోషన్ జరుగుతుంది. ఇలా ప్రమోషన్స్కి అనేక మంది కేర్ ఆఫ్ అడ్రస్గా మనకు కనిపిస్తారు. అందులో రామ్ గోపాల్ వర్మ ఒకరు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకుని దాన్ని పూర్తిగా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా కోట్ల రూపాయల బిజినెస్కి సంబంధించిన ఒక ట్విస్ట్ అనేది అందరూ ఆసక్తికరంగా చూపిస్తుంటారు. ఇలాంటి రూపాల్లోనే కల్కి సినిమా ఇప్పుడు అంటే ప్రభాస్కి బాహుబలి తర్వాత ఆ రేంజ్లో కనిపిస్తున్న సినిమాల్లో చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ మధ్య సలార్ వచ్చినా ఆ స్థాయిని అందుకుందనేది కూడా పెద్ద ఎక్కడా మనకు కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య కల్కి సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషన్లో భాగంగానే ఆయన ఈ ట్వీట్ చేశారనేది కూడా ఒక ఆసక్తికరంగా కనిపిస్తుంది. అంటే కొత్త క్యారెక్టర్ అందులోకి ఏమైనా వచ్చి చేరుతుందో, అందుకనే మా అనేది అంటే మా సినిమా యూనిట్కి సంబంధించి కల్కి సినిమా యూనిట్కి సంబంధించి ఏదైనా అందులోకి ఒక కొత్త క్యారెక్టర్ చేరుతుంది అనేది ఒక ట్విస్ట్ కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రభాస్ తాను తక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తారు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి తక్కువ షేర్ చేసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో ఆయన చేసిన ఏదైతే నా ఇన్స్టాగ్రామ్లో చేసిన షేర్ అయితే పూర్తిగా ప్రచారం జరుగుతుంది. దీనిపైన ఆయన చిక్కుముడి ఎప్పటికి విప్పుతారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ ట్విస్ట్ ఏదైతే ఈ సినిమాకి సంబంధించిందా, నిజంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిందా అనేది చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. గణేష్, అయితే ప్రభాస్ ఇన్స్టా చూస్తుంటే కల్కి సినిమా గురించా లేక పెళ్లి గురించా అనే సందేహాలు అసలు ఎందుకు వస్తున్నాయి? రావడానికి గల కారణాలేంటి? ఎప్పుడు ఒక ట్విస్ట్ అనేది అనేక కథనాలకు కారణం అవుతుంది. దాన్ని పూర్తిగా విప్పి చెప్తే ఆ సస్పెన్స్లో ఉన్న ఆ థ్రిల్లే ఉండదు. ఎందుకంటే ఆ సస్పెన్స్ అనేది కొనసాగుతున్నంత మాత్రమే ఒక ఆసక్తికరంగా మనం వెతుకులాట చేస్తారు. సోషల్ మీడియా దీనిపైన అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఇలాగా ఈ సినిమాకి సంబంధించిందే కాదు, ఈ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు, చాలా వరకు ఒక ట్విస్ట్ అనేది చాలా వరకు పెడుతుంటారు. అంటే దాన్ని పూర్తిగా చెప్పేస్తే అందులో ఆసక్తికరమైన విషయమే లేదు, ఇంత చర్చ జరగాల్సిన అవసరమే లేదు. అందుకనే చాలా వరకు సినిమా వాళ్ళు ఆ స్క్రీన్ ప్లే ఆ విధంగా ఉంటుంది. అంటే ఆ జరిగిన విలన్ ఎవరనేది తెలియడం కోసం దాదాపు మనం 2.5-3 గంటల పాటు సినిమా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇలాంటి ట్విస్టుల మధ్య కూడా ఈ సినిమాల ప్రమోషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీనివైపు కూడా ఆలోచన చేస్తున్నారు.
మరోవైపు నిజంగానే చాలా మోస్ట్ బ్యాచిలర్గా ఉన్న ప్రభాస్ పైన ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ పెళ్లికి సంబంధించి నిజంగా ట్విస్ట్ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదైనా దీని చిక్కుముడిని ఆ సినిమా యూనిట్ అయినా విప్పాలి, లేదంటే ప్రభాస్ అయినా తేల్చి చెప్పాలి. కాబట్టి అప్పటి వరకు ఈ సోషల్ మీడియాలో ఈ చర్చ ఒక ఆసక్తికరమైన విషయంగా కొనసాగుతూనే ఉంటుంది. గణేష్, అంటే ప్రమోషన్ కోసం ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు వినూత్న ఐడియాలతో పోస్టులు పెట్టడం చూస్తుంటాం. ప్రభాస్ కూడా తన మూవీ కోసమే చేసి ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు మన జరుగుతున్న చర్చ అంతా అది. ఎందుకంటే నిజంగా పెళ్లికి సంబంధించిన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం అయితే ఒక చిన్న 4 లైన్లోన మా జీవితంలోనికి ఒక వ్యక్తి వస్తుందని చెప్పాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే అంత సింపుల్గా ప్రభాస్ తన జీవితంలోకి వస్తున్న తన భార్య కోసం తన సహధర్మచారిణి కోసం చెప్తారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే చాలా వరకు అభిమానులు కూడా అనుకోరు. కానీ ఏదో ఒక ట్విస్ట్ ఉంది కాబట్టి ఇందులోన ఆయన ఈ సినిమాకి ప్రమోషన్ 100% సినిమా ప్రమోషన్ కానీ మనం చెప్పాలి. సినిమాలో కొత్త క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ వస్తున్న ఆ హీరోయిన్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలాగా ఈ రూపంలోనే ఈ చర్చ జరుగుతుందని మనం భావించాల్సిన అవసరం ఉంది. లేదు నిజంగానే ప్రభాస్ ఇంత సింపుల్గా, ఎందుకంటే ప్రభాస్ బయట కూడా చాలా సింపుల్గా ఉంటారు, అనేక మంది వ్యక్తులతో తారతమ్యం లేకుండా డార్లింగ్ అనే పదాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇంత సింపుల్గా చెప్పారనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ విషయంలో ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. దీన్ని చిక్కుముడి విప్పాల్సింది ఖచ్చితంగా ఎవరైతే దాన్ని ట్వీట్ చేశారో దానికి సంబంధించిన ప్రభాసే దీన్ని ఖచ్చితంగా దాన్ని బయటికి ఆ చిక్కుముడిని విప్పాల్సిన అవసరం కూడా ఆయన నుంచి కనిపిస్తుంది.